నమస్తే. నేను ముంబైకి చెందిన డాక్టర్ పల్లవి పావల్ను. 2023లో నేను సత్యలోకంలో జరిగిన సహస్రనామ హోమంలో పాల్గొన్నాను. ఆ హోమం తర్వాత నాకు ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలి అని అనిపించింది. అప్పటికే ఏ లక్షణాలు లేకపోయినా సాధారణంగా చేసిన మామోగ్రఫీ పరీక్షలో ప్రారంభ దశలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు వెల్లడైంది. కానీ ఇది సమయానికి గుర్తించబడకపోతే తీవ్రమైన మరియు ప్రాణాంతకమైనదిగా మారిపోయే అవకాశం ఉండేది. ఈ సమయంలో సహస్రనామ హోమంలో పాల్గొన్నందువలన శ్రీ అమ్మా భగవానుల యొక్క దివ్య రక్షణ నాకు లభించిందని నేను గాఢంగా నమ్ముతున్నాను. అదే నాకు సురక్షితంగా ఉండే దారిని చూపించింది, నా ప్రాణాలను కాపాడింది. చిన్న ఆలస్యం జరిగినా అది ప్రాణాంతకంగా మారిపోయేది. శస్త్రచికిత్స మరియు కీమోథెరపీ సమయంలో కూడా నేను చాలా తక్కువ దుష్ప్రభావాలు అనుభవించాను. కొన్ని అసౌకర్యాలు మరియు నొప్పులు అనిపించినప్పటికీ ప్రార్థనలు, స్థితి బదిలీ ప్రక్రియలు మరియు దీక్షలు నాకు ఆ దశను అధిగమించడానికి సహాయపడ్డాయి. నేను చాలా చురుకుగా ఉన్నాను, నా పనిని కొనసాగించాను, డ్యాన్స్ కూడా చేశాను. నేను ఎప్పుడూ రోగిలా అనిపించుకోలేదు. నన్ను శ్రీ అమ్మా భగవానులు వ్యక్తిగతంగా జాగ్రత్తగా చూస్తున్నారనే అనుభూతి నాకు కలిగింది. ఇప్పుడు నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను, క్యాన్సర్ నుండి విముక్తి పొందాను. ఇది పూర్తిగా శ్రీ అమ్మా భగవానుల వారి దివ్య కృప వల్ల మాత్రమే సాధ్యమైంది. ధన్యవాదాలు శ్రీ అమ్మా భగవాన్, నాకు కొత్త జీవితముని ఇచ్చి రక్షణను ఇచ్చినందుకు.